తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సమరానికి ముగింపు దశ పలకబోతుంది. 9వ తారీఖు అంటే రేపు సాయంత్రానికి ప్రచారము ప్రచారం ముగియనుంది. దీంతో 11వ తారీఖు రోజు మొదటి పంచాయతీ ఎన్నిక జరగబోతుంది. 14వ తారీఖు రెండో దశ ఎన్నిక ఉంటుంది. 17వ తారీఖు మూడో దశ ఎన్నిక. 3 దఫాల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపుగా 12,000కు పైచిలకు గ్రామాలకు ఈ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. 1,30,000 వార్డు మెంబర్లు ఈ పంచాయతీ ఎన్నికల్లో సభ్యులుగా పాల్గొనబోతున్నారు. ఇందులో ఇప్పటి వరకు దాదాపుగా 415 గ్రామ పంచాయతీలకు సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాదాపు 8,300 పైచిలకు వార్డు మెంబర్లు ఇప్పటి వరకు ఏకగ్రీవమయ్యారు. ఇందులో అత్యధికంగా నల్గొండ జిల్లా నుంచి సర్పంచులు 43 మంది సర్పంచులు ఏకగ్రీవమైనట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దీంతో పాటుగా ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాబోయే రోజుల్లో 11వ తారీఖు మొదటి దశ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 11వ తేదీ 15వ తేదీ ఈ 2 తేదీల్లో ఎన్నికలకు సంబంధించి వర్కింగ్ డే లో ఎలక్షన్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన పోలింగ్ కేంద్రాలను స్కూళ్ళనే ఎక్కువగా ఏర్పాటు చేసే అవకాశం ఉంటున్న నేపథ్యంలో స్కూళ్ళకు కూడా 2 రోజుల పాటు సేవలు ఇచ్చింది ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 14వ తారీఖు ఎలాగో ఆదివారం ఉండడంతో ఆ రోజు కూడా సెకండ్ దఫా ఎన్నిక ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రోజు సెలవు ఉంటుంది. అయితే 3 దఫాల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.